హలో. ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు. ఇది చాలా సార్లు వినే డైలాగే మాస్టారు. ఏమిటి ఈ రోజు జుట్టుకి రంగు వేసినట్టున్నారు? అదేం లేదే. బుకాయించకండి. గాడ్రేజ్ హెయిర్ డయ్యా మీరు వాడేది? మీరు మామూలు ముసలాయన కాదు మాస్టారు. నేను నీ మీద చేయి వేయకూడదు కదా. ఎస్ సార్. మనం బెస్ట్ ఫ్రెండ్స్ లా ఒకరి భుజాల మీద ఒకరి చేతులు వేసుకోకూడదు కదా. ఎస్ సార్. మనం ముద్దు పెట్టుకోకూడదు కదా. ఎస్ సార్. మన మధ్య కనీసం 3 అడుగుల దూరం అయినా మెయింటైన్ చేయాలి కదా. ఎస్ సార్. మనం అమ్మా నాన్న ఆటాడుకోవచ్చు కదా. షట్ అప్ సార్. అయినా ఈ వయసులో మీకు ఈ రోగం ఏంటి? ఎవరి గర్ల్. నాలో ఈ రోగం ఎందుకో తెలుసా? నేను ఆల్కహాల్ కానీ సిగరెట్స్ కానీ ఆడవాళ్ళు కానీ ముట్టుకోకపోవడం వల్ల. అన్ని అబద్ధాలే. నిజం. నా పద్ధాన్ని గడదా నాకు అసలు ఏం తెలీదు. అవును, నీ స్లీపింగ్ పార్ట్నర్ హైట్ ఎంత? డోంట్ టాక్ రబిష్. నేను అలాంటి దాన్ని కాను. కోప్పడుకో, నేను అడిగింది నీ మంచం గురించి. ఇంతకీ నీకు ఎలాంటి స్లీపింగ్ పార్ట్నర్ కావాలి? ఐ మీన్ భర్త. మీకు ఎలాంటి భార్య కావాలనుకుంటున్నారు అది ముందు చెప్పండి. అమృత లాంటి అందమైన భార్య. పెళ్ళైన తర్వాతే నాకు ఎలాంటి భార్య కావాలో అర్థమైంది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. బహుశా చాలా మంది జీవితాల్లో జరిగేది ఇదేననుకుంటాను. గడిచిపోయిన గతం, పారేసుకున్న జీవితం కావాలన్నా మళ్ళీ తిరిగి రావు కదా. మీరెప్పుడూ సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు మాస్టారు. అందుకే మీలో ఇంత విషాదం ఉందని ఎవరు అనుకోరు. ఎప్పుడు ఎందుకు నవ్వుతుంటానో తెలుసా? నవ్వకపోతే ఏడుస్తాన్న భయంతో. ఎవరికి చెప్పక. మాస్టారు, మీకు ఈ వయసులో తోడు ముఖ్యం. భార్య కోసం పేపర్లో ప్రకటించచ్చుగా. ఒకసారి ఆపనే చేశాను. 50 ఉత్తరాలు వచ్చాయంటే నమ్ము. మీతో గడుపుతుంటే కాలం తెలియదు మాస్టారు. నేను వెళ్ళాలి.